రాజేంద్ర గారు. అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మౌలికమైన అంశంగా విద్యారంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందనే దాంట్లో సందేహం లేదు అధ్యక్ష. మరి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ ఇప్పుడున్న కూటమి నాయకత్వంలో అభివృద్ధి చెందాలంటే విద్యా శాఖ చాలా బాధ్యత వహించాల్సిన అవసరం, బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వహిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం జారీ చేసినటువంటి కాస్ట్ డేటా ఈ 3 డిస్కమ్లు ఏపీ సిపిడిసిఎల్ కానీ, ఏపీ ఎస్పిడిసిఎల్ కానీ, ఏపీ ఈపీడిసిఎల్ కానీ కాస్ట్ డేటాని అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి కాస్ట్ డేటా ఉందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. అంతేకాకుండా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి మన రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి ఏదైనా తేడా ఉందా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అసలు ఈ కాస్ట్ డేటా జనరల్గా పబ్లిక్ హీరింగ్స్ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష జనవరిలో. బిఫోర్ జనవరికి డిసెంబర్లో వాళ్ళ శాఖాపరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎక్స్కలేషన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇప్పుడు మంత్రి గారు సభకు తెలియజేసినట్టుగా ఏమైనా వేరియేషన్స్ ఉంటే కాస్ట్ డేటాలో దాన్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని పరిగణలో తీసుకొని స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో ఈ కాస్ట్ డేటాని ప్రతి ఏప్రిల్ లోపల ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఆ కాస్ట్ డేటా అనేది ఏప్రిల్లో ప్రకటించారా లేదా 2025లో అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. అంతేకాకుండా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ కాస్ట్ డేటాలో? పక్క రాష్ట్రంలో ఆల్రెడీ మంత్రి గారి నోటీస్లో ఉంటే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటా ఏంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాస్ట్ డేటా ఆన్ వేరియస్ ఇది మిషనరీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ వారి నోటీస్లో ఉంటే చెప్పవలసిందిగా మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. నమస్కారం. రాంబాబు గారు.